నేను యువకులకు ప్రతిసారి చెప్పేది ఒకటే ఒక మాట, బానిస బతుకులు మనకొద్దు. బానిస సంఖ్యలు దింపేస్తేనే యువకులం అనేది లీడర్కి ఎదుగుతాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే చేయాలని చూస్తాడు, ఒక మినిస్టర్ ఉంటే మినిస్టర్ కొడుకు మినిస్టర్ చేయాలని చూస్తాడు, ఒక డాక్టర్ ఉంటే డాక్టర్ కొడుకు అలా కొడుకు డాక్టర్ చేయాలని చూస్తాడు, లాయర్ ఉంటే లాయర్ చేయాలని చూస్తాడు. కానీ ఒక కార్యకర్త జీవితంతో కార్యకర్తలను పంపుతావా? నీ కొడుకు పుట్టే పిల్లలను కూడా కార్యకర్తను ఉంచుతావా? ఈ అంగంగి దండలు పెట్టుడు, డోర్లు తీసుడు, ఈ ఇంగిలీష్ లేసుడు, ఇవన్నీ బంద్ చేయాలన్న. బంద్ చేసి నువ్వు ఒక లీడర్ అని మర్చిపో. నువ్వు లీడర్ లెక్కలే వేయు. లీడర్ లెక్కల నువ్వు ఒక లీడర్ లెక్కున్నావు అనుకో, నువ్వు లీడర్ లెక్కన అవుతావు. నువ్వు బానిసగా ఉన్నావు అనుకో, చెంచా లెక్కన అవుతావు. ఈ చెంచా కొడతావా? బానిస బతుకుతావా? లీడర్ అనుకుంటావా? ఇది మీకే చెప్తున్నా, యువకులకే చెప్తున్నా. పదే నేను ప్రతిసారి యువకులకి చెప్తున్నా, మందుకు బీరుకు బిర్యానీకి బానిస కావద్దు. ఇవి రెండింటికి బానిస అయితే మన జీవితాలన్నీ మన కాళ్ళ కింద తాకట్టు పెట్టినట్టే. అర్థమైందా? కొంచెం అర్థం చేసుకొని లీడర్గా ఎట్లా ఎదగాలో ఆలోచించుకో.